ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాప్ చెఫ్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మితో కలిసి సాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు కొత్త దిశ, కొత్త ఆలోచన, కొత్త ఉద్యమంగా సాప్ లీగ్ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా అభివృద్ధి లక్ష్యంగా సాప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ లీగ్ లో భాగంగా తిరుపతిలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్ లో రాణిస్తున్న ప్రతిభావంతులను వెలికితీసి రానున్న రోజుల్లో సాప్ అకాడమీలో ప్రవేశాలు కల్పించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 17న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి చెస్ ఎంపికలు నిర్వహించగా 2445 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఇది కేవలం ఒక లీగ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు వేసిన పునాది అని రవినాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి గంగమ్మ తల్లి దేవస్థానంలో చైర్మన్ మహేష్ యాదవ్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య ఐఏఎస్, సాప్ ఎండి భరిణి, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు, తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సభ్యులు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పిల్లలకి, పేరెంట్స్కి కొంచెం ఫండ్స్ లేక మధ్యలో ఆగిపోయింది. దాన్ని శాప్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఇది ఒక స్టేట్ టోర్నమెంట్లో స్టార్ట్ చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్. ముఖ్యంగా రవినాయుడు గారు శాప్ చైర్మన్గా వచ్చాక నేను యాక్చువల్లీ 1.5 ఇప్పుడు నియర్లీ 20 months అయింది తిరుపతి మున్సిపల్ కమిషనర్గా. చాలా యాక్టివిటీస్ తిరుపతిలో చేయడం జరిగింది. వెల్బీయింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్ కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ చూసుకోకపోయినా సో దిస్ విల్ బిల్డ్ ఫిజికల్ వెల్బీయింగ్ అనేది మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది. కాబట్టి నేను కాన్ఫిడెన్స్ ఇవి రెండు ఎడ్యుకేషన్ కూడా వస్తాయి. మనం ఏమనుకుంటాం అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యే రీతిగా పసుపులేటి ప్రసాద్ గారు, మనకు హరిప్రసాద్ సారు వివరించారు. ఆర్గనైజింగ్ కమిటీ తరఫున తిరుపతి పట్టణంలో ఈ టెంపుల్ సిటీలో ఇంత గొప్పగా ఈ యొక్క ఏదైతే ఈ చెస్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, బాస్కెట్ బాల్ కావచ్చు యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి సో ఇలా ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఇంకా మన డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ వరల్డ్ వైడ్ ప్లేయర్స్ గారికి 28 ఎకరాల 30 సెంట్లు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ అంటే స్కూల్ లెవెల్లో ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో, రాణించాలనుకుంటున్న క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే కార్యక్రమాన్ని సాప్ లీగ్ పేరుతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దానిలో భాగంగానే 31 డిసిప్లిన్స్ సంబంధించి ఏదైతే క్రీడలను ఎంచుకోవడం, ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ ఏదైతే కాంపిటీషన్స్ పెట్టి అక్కడి నుంచి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టి ఎవరైతే మెడలిస్టులు అవుతారో, ఎవరైతే బాగా రాణిస్తున్నారో వాళ్ళని స్పోర్ట్స్ స్కూల్లో కానీ అకాడమీల్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మరింత సానబట్టి వాళ్ళని ప్రోత్సహించి మెడలిస్టులుగా మార్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరం మొత్తం ఈ కార్యక్రమాలు చేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు సమ్మర్ క్యాంప్స్, ఈరోజు సమ్మర్ క్యాంప్స్ను కూడా సమర్థవంతంగా రాణించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు అమరావతి ఛాంపియన్షిప్ను 2 నెలలు ఈసారి నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాం. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు స్పోర్ట్స్ అనేది ఎక్కడో చోట రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాలనే కార్యక్రమం ఈరోజు. అది ఒక పక్క మెడలిస్టులే కాదు, పిల్లల్ని మానసికంగా, శారీరకంగా దృఢత్వం చేయడానికి కూడా స్పోర్ట్స్ ఆవశ్యకత అవసరం. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక పిల్లలు మానసికంగా వేదనకు గురవుతున్నారు. ఒక పక్క చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కొన్ని గంజాయికి, డ్రగ్స్కు బానిసలైపోతుంది. ఈరోజు కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళు రాణించే విధంగా వాళ్ళని భాగస్వామ్యం చేయగలిగితే వాళ్ళలో మరింత డిసిప్లైన్ వస్తుంది. డిసిప్లైన్తో పాటు మానసికంగా శారీరక దృఢత్వం వస్తుంది. దాంతోపాటు అదర్ యాక్టివిటీస్లోకి వాళ్ళు వెళ్లకుండా ఈరోజు వాళ్ళ యొక్క
ఒక మానసిక స్థితి కూడా బాగుంటుంది, దృఢత్వంతో కూడా ముందు అయిన లోకం తయారవుతున్న ఉద్దేశంతోనే స్పోర్ట్స్ను బాగా ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం. దాంతోపాటు ఎవరైతే బాగా రాణించాలని తపన పడుతున్నారు, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు స్పెషల్గా ట్రాక్ చేస్తాం, ఐడెంటిటీ చేస్తాం. వాళ్ళని ఈరోజు ఏదైతే నగదుతో పాటు ఈరోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అనేక విధాలుగా మద్దతు తెలిపి మెడలిస్టులు అయినా చప్పట్లు కొట్టడం కాదు, మెడలిస్టులు కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ చేపట్టుకొని నడిపించే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం. ఈరోజు చెస్ చూస్తే బ్రహ్మాండంగా 2445 మంది డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేషన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ 350 మంది స్టేట్ లెవెల్కి వచ్చారు. వాళ్ళు ఎవరైతే గెలుపొందుతున్నారో వాళ్ళని అకాడమీలోకి తీసుకోవడం, స్పోర్ట్స్ స్కూల్లోకి తీసుకోవడం, దాని తర్వాత ఇంకా బాగా అయితే అసోసియేషన్స్తో మాట్లాడి ది బెస్ట్గా ట్రైన్ చేసి మెడలిస్టులు చేసే కార్యక్రమం నేను తీసుకున్నాం.